హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియో ఏంటంటే, ఎండాకాలం మొదలైపోయిందంటే మన ఆడవాళ్ళకి ఏం పని ఉంటుంది? వడియాలు పట్టడం, పచ్చళ్ళు పట్టడం, ఇంకా ఇలాంటి పనులతోటైతే మనకి ఈ 2 నెలలు అయితే గడిచిపోయింది. కాబట్టి ఇంకైతే ఈ సంవత్సరం మేము ఇంకా వడియాలు అయితే పట్టుకోలేదు. ఎండలు ఎక్కువైపోయి మే నెల దగ్గరకు వచ్చేసినా కానీ ఈ టైం కల్లా వడియాలు అయితే పట్టేసేవాళ్ళం ప్రతిసారి. కానీ ఈసారి కొంచెం లేట్ అయింది. ఇంకా ఆలస్యం చేయకోకుండా వడియాలు అయితే పట్టేద్దామని అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. అందుకు కావాల్సినవి అన్నీ రెడీగా పెట్టేసుకున్నానండి. సగ్గుబియ్యం, బియ్యపిండి, అలాగే జీలకర్ర, ఎండుమిరపకాయ కొంచెం కచ్చపచ్చగా మిక్సీ పట్టేసుకున్నాను. పచ్చిమిరపకాయ కూడా పట్టుకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, సాల్ట్ అన్నీ రెడీగా పెట్టేసేసుకున్నానండి. ఇంకైతే పొయ్యి అయితే వెలిగించేసేసుకున్నాను. కొంచెం స్టవ్ మీద అయితే మనకి ఏంటంటే శాంపిల్గా చూపిస్తున్నట్టు ఒక గ్లాస్ బియ్యం అలా కాకోకుండా నేను ఎక్కువ మోతాదులో ఇంట్లో పట్టుకున్నట్టు మీకు చూపించినట్టు ఉంటుందని చెప్పేసి ఎక్కువ మోతాదులో పట్టుకుంటాను. కాబట్టి ఇంకా స్టవ్ మీద అయితే గ్యాస్ ఎక్కువ అయిపోయింది. కాబట్టి నేను పొయ్యి అయితే వెలిగించేసేసుకున్నా. వడియాలకి సరిపడిన అన్న అయితే నీళ్ళు అయితే పెట్టేసుకుంటున్నా. ముందు ఈ నీళ్లు వేడవడానికి కొంచెం టైం అయితే పట్టిద్ది. ఇప్పుడు ఈ నీళ్ళల్లోనే ఒక 2 స్పూన్లు జీలకర్ర అయితే వేసేసుకుంటున్నా. ముందు ఇదిగోండి, జీలకర్ర వేసేసుకొని కొంచెం బాగా మరగాలి. నీళ్ళు మరిగిన తర్వాత నేను ఈ పొయ్యి మీద చేస్తున్నాను. అలాగే స్టవ్ మీద కూడా వేరే కూడా పెట్టుకున్నానండి టమాటా వడియాలు. ఎందుకంటే ఈ దబర్లో పట్టినన్ని మామూలు బియ్య పిండి వడియాలు వేస్తాను. టమాటా వడియాల్లోని కూడా బియ్య పిండి కూడా వేస్తాను. కానీ టమాటా ప్యూరీ కలుపుతాను అంతే. సేమ్ ఇది ఎలా చేస్తానో టమాటా వడియాలు కూడా అంతే. కాకపోతే టమాటా అనేది మిక్సీ పట్టేసుకొని టమాటా ప్యూరీ పేస్ట్ అయితే కలుపుకుంటాను అంతే. దాంట్లోకి టమాటా వడియాల్లోకి ఈ సగ్గుబియ్యం బియ్య పిండి వడియాల్లోకి కలిపి నేను సగ్గుబియ్యం అయితే నానబెట్టేసేసుకున్నాను. ఇవైతే 1/2 కేజీ సగ్గుబియ్యం అండి. 1/2 కేజీ సగ్గుబియ్యం అయితే రెండిట్లోకి కలిపి అనేది నానబెట్టేసుకున్నాను. బియ్యం కూడా మిక్సీ పట్టేసేసుకొని చక్కగా బియ్య పిండి కూడా రెడీ చేసేసుకున్నా. ఇంకైతే ఈ నీళ్లు మరగడానికి మనకు టైం పట్టింది. కాబట్టి ముందైతే పొయ్యి బాగా మంటేసేసుకున్నాం. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే ప్లీజ్ అండి మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. అలాగే మీరు ఈ ఎండాకాలంలోని ఈ సమ్మర్ సీజన్లోని మీరు ఎలాంటి వడియాలు పెట్టుకున్నారనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకైతే మరిగిచ్చేసేసుకుంటా. ఇదిగోండి, ఎసరైతే మరిగిపోయిందేమో ఒకసారి చూస్తాను. చక్కగా మరుగుతుంది. పచ్చిమిరపకాయ పేస్ట్ అయితే చేసుకున్నాం కదా, కొంచెం కచ్చాపచ్చగా అదైతే వేసేసుకుంటున్నాం. ఇదిగోండి, మీరు కారానికి తగ్గట్టు వేసుకోండి. ఎక్కువ వేసుకోవాలంటే మీరు కొంచెం స్పైస్ ఎక్కువ తింటారంటే కారం ఎక్కువ వేసుకోండి. లేదు కొంచెం సరిపోద్దంటే కొంచెం వేసుకోండి. అలాగే దీంట్లోనే కచ్చాపచ్చగా దంచుకున్నటువంటి ఎండుమిరపకాయ కొంచెం చాలు, ఎక్కువ వద్దు. అలాగే కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం అంతా కొత్తిమీర వేసేసి ఇప్పుడు దీంట్లోని రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసేసుకుంటున్నాను. ఒకసారి తర్వాత చెక్ చేసుకొని తక్కువైతే వేసుకోవచ్చండి. ఇవి మరుగుతున్నప్పుడే వెంటనే నానపెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసేసుకుంటున్నాను. సగం అయితే తీసేసాను వేరే వడియాల్లోకి. ఇవైతే వేసేసుకుంటున్నాను. సగ్గుబియ్యం వేసిన తర్వాత ఒకసారి అయితే బాగా కలుపుకోవాలండి. మనం ఆల్రెడీ దగ్గర 4-5 గంటలు నానపెట్టాను కాబట్టి సగ్గుబియ్యం అనేది చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి. ఇవైతే కొంచెం ఉడికిన తర్వాత బియ్య పిండి అయితే వేసేసుకుంటాను. మూత పెడితే పొంగిపోయింది కాబట్టి నేనైతే మూత పెట్టట్లేదు. మూత పెట్టకుండా అయితే ఉడికిచ్చేసేసుకుంటాను. ఇవైతే కొంచెం ఉడికిన తర్వాత చూపిస్తాం మళ్ళీ. ఇదిగోండి, కింద అయితే ఉడుకుతుంది కదా, పైన అయితే టమాటాలు వడియాలు వేస్తున్నానని చెప్పాను కదా, సేమ్ అంతేను. దీంట్లో కూడా జీలకర్ర, పచ్చిమిరపకాయలు కొంచెం కచ్చాపచ్చగా వేసింది, సగ్గుబియ్యం, ఉప్పు అయితే వేసేసాను. ఇదిగోండి, ఆల్మోస్ట్ సగ్గుబియ్యం అయితే ఉడికిపోవచ్చుని. కింద పొయ్యి మీద అలాగే స్టవ్ మీద ఒకేసారి పెట్టానండి. దానికి తేడా ఏంటంటే టమాటా ప్యూరీ వేసుకుంటాం, టమాటా పేస్ట్ అంతే. కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మనకు కలర్ కూడా డిఫరెంట్, రెడ్ కలర్లో వస్తాయి. కొంచెం లైట్ టమాటా ప్యూరీ కూడా వేసేసుకొని
చక్కగా అయితే ఒకసారి బాగా కలిపేసుకొని ఇది ఒక 2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత బియ్యం పిండి వేసేసుకోవాలి. అంతేను. ఇదైతే చక్కగా మరగాలండి ఒక 2 నిమిషాల పాటు. మరిగిన తర్వాత అయితే నేను బియ్యం పిండి అయితే వేసేస్తాను. వేసేసిన తర్వాత ఒకేసారి పైన పెట్టేటప్పుడు అయితే చూపిస్తానండి. టమాటా వడియాలకి బియ్యం పిండి వడియాలకి కలర్ డిఫరెన్స్ అనేది. ఇంకైతే కింద పొయ్యి దగ్గరికి అయితే వెళ్ళిపోతాను. సగ్గుబియ్యం అయితే చక్కగా ఉడికిపోయినాయండి. ఇంకైతే బియ్యం పిండి అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడే కొంచెం అయితే ఉప్పు అయితే సరిపోయిందేమో నేనైతే చూసుకుంటాను. వడియాల్లోని కొంచెం తక్కువే ఉండాలండి, ఎక్కువైతే ఉండకూడదు. కాబట్టి కొంచెం మీడియంగా ఉండేటట్టు ఉంటే సరిపోయింది మనకి. బాగా కొంచెం తక్కువగా ఉంది, బాగా కొంచెం అయితే వేసుకుంటా. సరిపోయిద్ది. ఇంకైతే ఎంత బియ్యం పిండి అయితే సరిపోయిద్దో అంత అయితే నేను వేసుకొని కలిపేసుకుంటాను. ఒకేసారి ఎక్కువ వేయకోకుండా కొంచెం కొంచెం అయితే వేసుకొని కలిపేసుకుంటానండి. నేను కొలతల ప్రకారం అయితే ఏమీ చేయనండి, ఎందుకంటే మనం ఎక్కువ వేసుకుంటాం కాబట్టి మనకు అర్థమైపోయిద్ది. ఈ పిండి అయితే సరిపోయిద్ది, ఉడికేటప్పటికి ఎంత చిక్కదనం అయితే వచ్చిద్దని చెప్పి తెలిసిపోయిద్ది. కాబట్టి మామూలుగా వేసుకుంటే సరిపోయిద్ది. లేదు మీరు కొలతల ప్రకారం చేసుకోవాలనుకుంటే ఒక గ్లాసు సగ్గుబియ్యంకి 2 గ్లాసులు బియ్యం పిండి వేసుకోండి, సరిపోయిద్ది కొలతల ప్రకారం. అలాగే దగ్గర దగ్గర 9 గ్లాసులు నీళ్ళు అయితే పడతాయి. నేను ఏంటంటే కొంచెం ఎక్కువ చేస్తున్నాను కాబట్టి ఒక 3/4 కేజీ బియ్యం పిండి, ఒక 1/2 కేజీ కంటే కొంచెం తక్కువ 400 గ్రాములు సగ్గుబియ్యం అంతే. కలుపుకుంటూ వేసుకుంటే ఉండలు అనేది కట్టదు. చక్కగా మనకి ఎంత అయితే సరిపోయిద్దో అంత ఒకసారి చూసుకొని వేసుకోవాలి. నేను కలిపింది మిగిలిన ఏం పర్వాలేదండి, పైన ఎలాగో నాకు టమాటా వడియాలు అయితే ఉడుకుతున్నాయి కాబట్టి దాంట్లో వేసేసుకుంటా. బియ్యం పిండి ఎప్పుడైనా సరే బాగా ఉడకాలండి, ఉడకపోతే వడియాలు అనేది విరిగిపోతాయి. మనం వేసినప్పుడు బాగానే ఉంటాయి, తర్వాత ఆరేటప్పటికి విరిగిపోతాయి. అందుకని చెప్పేసి కొంచెం బియ్యం పిండి బాగా ఉడకాలి. నేను అలాగా దెబ్బతిన్నాను, తెలియక ఫస్ట్లోని ఉడకపోకుండా దించేసేసాను, విరిగిపోయాయి. అందుకని చెప్పేసి ఉడికించుకోవాలి అని చెప్తున్నా. ఇదిగోండి చక్కగా అయితే ఉడికిపోయింది, మొత్తం పైంది కూడా ఉడికిపోయిందండి. టమాటా వడియాలు కూడా ఉడకబెట్టింది అయితే అది కూడా ఉడికిపోయింది. చక్కగా ఇంకైతే పైకి తీసుకెళ్ళిపోతున్నాను. మా వారు అయితే పైకి తీసుకెళ్ళిపోతారు, నేనైతే పట్టుకోలేను కాబట్టి ఇంత వేడి. పైకి అయితే తీసుకెళ్ళిపోయిన తర్వాత వేసేటప్పుడు అయితే చూపిస్తాను ఒకసారి. ఏంటి రండి. దాంట్లో పెట్టి స్కూటీ సర్వీసింగ్కి ఇవ్వాలండి, స్కూటీ సర్వీసింగ్కి ఇవ్వాలి ఒకసారి, వాటర్కి చాలా రోజులైంది. మళ్ళీ ఒకసారి ఇంజనీర్ మార్పిస్తే. ఎందుకు కదిలిస్తున్నారు? అక్కిని మీద పడిద్ది, కట్టేసిందో కట్టలేదు అవన్నీ నేను తీసేస్తానండి. నేను పైకి తీసుకెళ్తాను, జాగ్రత్తగా పట్టుకోండి మా. స్లోగా ఎక్కువ కావాలంటే మధ్య మధ్యలో దించుకో మెట్లు కాడ.
నేను పైకి వచ్చేస్తా తీసుకొని ఆ దబరా తీసుకొని. ఇదైతే మామూలుది, ఇదైతే టమాటాది. రెండు అయితే ఉడికిచ్చేసేసుకున్నాను కదా, పైకి అయితే తీసుకొని వచ్చేసాను. ఇంకైతే వేసేస్తున్నాను. ఆల్రెడీ ఇవైతే వేయడం అయితే మొదలు పెట్టేశానండి. చూసారా, ఇలా వేసి ఇలా కొట్టుకోకుండా ఇలా వేసేసి వదిలేసేసేయండి. అప్పుడు మనకి చక్కగా రౌండ్ షేప్ వచ్చి చిన్న చిన్న అయినా సరే సరే చిన్న చిన్న వేస్తాలేండి. మా వారు చిన్న చిన్నవి కావాలంట. సరిపోతే అవి వేసేటప్పటికి అంతంత పెద్ద పెద్దవి అవుతున్నాయండి. మనం ఏమైనా అమ్ముకోవడానికే ఏంటి? సరే ఓకే, ఇదిగో చిన్న చిన్నవి వేస్తున్నా. ఇదిగోండి ఇలా అయితే వేసేసుకోవాలి మొత్తం. క్యారెట్ది కూడా వేస్తానండి. ఇటు సైడ్ అయితే క్యారెట్ది వేసుకుంటాను. క్యారెట్ది కొంచెం టమాటాది కూడా వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు కలరు నాకు క్యారెట్ లాగా అనిపిస్తుంది. ఇలాగా టమాటాది కూడా చక్కగా వేసేసుకోవాలి. మీ ఇష్టం, మీరు ఏ సైజు కావాలంటే ఆ సైజు వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మన ఇంట్లో మనం చేసుకున్నాం అనుకోండి, మాకు ఇవి సంవత్సరం పొడుగు సంవత్సరం మొత్తం వస్తాయి. ఇవే కాదండి, మళ్ళీ ఇంకో దబరా కూడా, ఇంకో పెద్ద దబరా కూడా ఉడకబెడతాను. మళ్ళీ వేస్తాము. ఈ ఆరిపోయిన తర్వాత మళ్ళీ రెండో ట్రిప్ వేసుకుంటాం. అప్పుడు అవి మాకు సంవత్సరం మొత్తం వడియాలు అయితే ఉంటాయి. ఎప్పుడు ఇలాగే చేసుకుంటామండి మేము. పోయిన సంవత్సరం పట్టినవి అయితే ఇంకా ఉన్నాయండి మా ఇంట్లోని. లాస్ట్ కొంచెం ఉన్నాయి. సరే దగ్గరికి వేస్తా. ఓకేనా? మా వారు నాకు కోచింగ్ ఇస్తున్నారండి. చూడండి, దగ్గరికి వెయ్యి, దూరంగా వేస్తున్నావు, కవర్ వేస్ట్ అవుతుంది, ఇదనమాట. ఇలా వేసేసుకొని మొత్తం సరేలే. ఇలాగండి మొత్తం వేసేసిన తర్వాత ఆరిపోయిన తర్వాత అయితే ఒకసారి చూపిస్తానండి ఎలా వచ్చినాయి ఏంటనేది. మీరైతే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేసేసేయండి వీడియోకి. ఇంకా నేను మొత్తం పెట్టేసుకుంటాను. 8:30 అలా అయింది టైము. ఎండ చూడండి అసలు అద్దరిపోతుంది, మామూలుగా లేదు. కూర్చోలేకపోతున్నాం. ఒకవైపు మా పిల్లలకి టిఫిన్ దోశలు వేస్తూనే ఒకవైపు అయితే వడియాలు చేసేసాను. అయిపోయింది. ఇంకైతే ఇవైతే శుభ్రంగా పెట్టేసేసి కిందకి వెళ్ళిపోయి ఆరిపోయిన తర్వాత అయితే మీకు అయితే అప్డేట్ చూపిస్తా. ఎండబెట్టిన వడియాలన్నీ చక్కగా అయితే తీసేసుకున్నానండి. ఇదిగోండి, నాకైతే ఇన్ని అయితే వచ్చినాయి వడియాలు. అయితే చక్కగా కలర్ఫుల్గా ఉన్నాయి. ఎందుకంటే టమాటా అండ్ వైట్ కలర్లోని టమాటా కలర్లో ఉన్నాయి కదా, రెడ్ కలర్లోని. చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. టేస్ట్ ఎలా ఉంటాయి అనేది డౌట్ పడాల్సిన పని లేదండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మీరు చక్కగా ఇలా అయితే ప్రయత్నించి ఇంట్లోనే పెట్టుకొని చక్కగా హ్యాపీగా అయితే హెల్తీగా అయితే తినాలని అయితే నేనైతే అనుకుంటున్నాను. మీలో ఎంతమంది ఈ సమ్మర్లోని ఈ ఎండాకాలంలోని వడియాలు ఎంతమంది పట్టారనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే ఇచ్చేయండి. ఇవ్వండి వడియాలు చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇవ్వండి.